హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమల డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నారు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏదైనా న్యూ వీడియో కనుక అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా, గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న 8 లింగాలను దర్శనం చేసుకున్నాము. అండ్ ఫైనల్ లింగం దగ్గర కూడా దీపారాధన చేసి ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. సో మనందరికీ తెలిసిందే తమిళనాడు ఫేమస్ పొంగల్. సో మేమైతే అందరం ఆల్మోస్ట్ పొంగలే తీసుకున్నాం అనమాట. చాలా యమ్మీగా ఉంది. అండ్ ఈ పొంగల్లోకి సాంబార్ అలాగే 2 చట్నీస్ ఇచ్చారు. చాలా యమ్మీగా ఉంది టేస్ట్ అయితే. అందరం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే బయలుదేరాము. మేము తీసుకున్న రూమ్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఇంకా అందరం బై వాకే వెళ్ళిపోయాము. ఇప్పుడైతే ఇంకా రూమ్కి వెళ్ళి రూమ్ అయితే వెకేట్ చేసేయాలి. వెకేట్ చేసేసిన తర్వాత మేము వెళ్ళబోతున్నది పాండిచ్చేరికి అనమాట. అండ్ ఇంకా అందరం ఎగ్జైటెడ్గా ఉన్నాము. అలాగే థ్రిల్లింగ్గా కూడా ఉందన్నమాట. అందరం పాండిచ్చేరి వెళ్ళబోతున్నాము. సో ఈ మనకి అరుణాచలం నుంచి ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ ఉందన్నమాట పాండిచ్చేరి. పదండి ఇప్పుడైతే ఫస్ట్ రూమ్ అయితే వెకేట్ చేసేద్దాము. మేము తీసుకున్న 4 rooms వెకేట్ చేసేసి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కార్లో అయితే సర్దుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి మనమైతే పాండిచ్చేరి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ మనకైతే అరుణాచలం నుంచి పాండిచ్చేరి వచ్చేసి 100 kilometers అయితే ఉంది డిస్టెన్స్. మేము మధ్యలో కొంచెం టీ బ్రేక్ అలా తీసుకోవటం వల్ల కొంచెం లేట్ అయింది. 2.5 hours పట్టిందనమాట జర్నీ. జర్నీకి కొంచెం పాజ్ ఇచ్చేసి ఇంకా బ్రేక్ అయితే తీసుకున్నాము. ఈ బ్రేక్ ఎందుకు తీసుకున్నామంటే టీ తాగుదామని చెప్పి. సో ఈ టీ టైం అనే హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము టీ తాగుదామని చెప్పి. అలాగే పిల్లలు స్నాక్స్ అడుగుతున్నారు. సో ఏదైనా స్నాక్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. మేమైతే టీ తాగేసాము. ఇంకా పిల్లలు అయితే చెప్పవసరం లేదు. చాక్లెట్స్, లాలీపాప్స్, క్యాండీస్, మార్ష్ మెల్లోస్ ఇంకేది కావాలంటే అది కొనిపెట్టాము. ఇదే లాస్ట్ టైం అని చెప్పి. అండ్ ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మేము ప్రీ బుక్ చేసుకున్నాం అనమాట విల్లా, డీజే విల్లా అనమాట. సో ఇది వచ్చేసి మాకు ప్రైస్ 9,000 rupees పడింది. సో మనకి కిచెన్, హాల్ అలాగే 2 bedrooms వస్తాయి అనమాట. సో అక్కడికి వెళ్ళిపోతున్నాము. సో పదండి వెళ్దాము. విల్లా వచ్చేసి ప్రీ బుక్ చేసుకున్నామని చెప్పా కదా. వెబ్సైట్ వచ్చేసి booking.com అనమాట. సో మీకు కనుక ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. తీసుకున్న విల్లా దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ అన్నయ్య వాళ్ళు చూపిస్తున్నారనమాట, ఇటే వెళ్ళాలి మనం పాండిచ్చేరి బీచ్కి వెళ్ళాలంటే అని చెప్పి. అండ్ ఇప్పుడైతే మనమైతే విల్లా దగ్గరికి వచ్చేసాము. సో ఇదే అనమాట మేము తీసుకున్న విల్లా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో ఇప్పుడైతే ఫస్ట్ కార్ అయితే పెడుతున్నాం అనమాట. అండ్ ఇంకా వేరే అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఆ కార్లో. ఆ కార్ ఇంకా రాలేదు, వాళ్ళ కోసమే వెయిటింగ్ అనమాట బయట. ఆ కార్ వచ్చేలోపు మనం గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాము. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగ పెద్ద పాట్స్ ఉన్నాయి. అండ్ మొక్కలు కూడా పెట్టేశారు. అండ్ పైన వచ్చేసి మనకి ఇలాగ హ్యాంగ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట మిడిల్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టీ టేబుల్ అలా పెట్టారనమాట. అండ్ ఇదంతా చూస్తుంటే కొంచెం ఓల్డ్ వింటేజ్ వైబ్స్ వస్తున్నాయి కదా. అండ్ మనకి నాకు బాగా నచ్చింది ఏంటంటే చక్కగా ఇక్కడ బీర్ బాటిల్స్తో ఇలా డెకార్ లాగా పెట్టారనమాట పైన. ఇంకొక కార్ అయితే వచ్చేసింది. ఇంకా లగేజ్ అంతా దించుకుని లోపల పెట్టేసుకుని మీకైతే లోపల విల్లా అంతా చూపిస్తాను, చూసేయండి.
అన్నమాట ఎంట్రన్స్. సో ఇక్కడ మధ్యలో అయితే మేము కార్ పార్కింగ్ చేసాము. ఆ కార్ పార్కింగ్కి మనకి ముందలు కనిపిస్తుంది కదా, ఇలా ముగ్గు అయితే వేశారు. అండ్ లోపలికి వెళ్ళిపోదాము రండి. మనం తీసుకున్నది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే, బట్ లెఫ్ట్ సైడ్ అయితే స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లానే ఉంటుంది. అండ్ మనది వచ్చేసి ఇదే మెయిన్ ఎంట్రన్స్ డోర్ అన్నమాట. లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే టీవీ యూనిట్ ఉంది. అండ్ ఫర్నిచర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా యూ షేప్లో ఉందన్నమాట. సో ఇలా ఉన్న వాటిల్లో మనకి ఎక్స్ట్రా పిల్లోస్ లేకపోతే ఎక్స్ట్రా బెడ్ ఏదైనా అవసరం అవుతుందని చెప్పి దీంట్లో పెట్టారు. ఇక్కడైతే డైనింగ్ టేబుల్ వేశారు. సో ఓవరాల్గా కంప్లీట్ హాల్ అయితే ఇలా ఉంది. ఈ హాల్ నుండి కొంచెం ముందరికి వెళ్తే మనకి బెడ్రూమ్స్ అన్నమాట. సో ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇదే ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట. సో ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనకి స్టార్టింగే ఇలాగా డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తుంది. సో డ్రెస్సింగ్ టేబుల్కి మనకి రైట్ సైడ్ వచ్చేసి బెడ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ చూసారా. సో ఆ టైంలో మనకి ఇలాంటి హ్యాంగర్స్ ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు. ఇప్పట్లో అయితే మనకి ఎక్కడా కనిపించట్లేదు. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇదే బాత్రూమ్ అన్నమాట. రూమ్ మొత్తం అయితే ఇంకా ఇలా ఉంది. అండ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అన్నమాట. సెకండ్ బెడ్రూమ్లో మనకి బాత్రూమ్ లేదు. అండ్ ఇక్కడ మనకైతే సింక్ ఉంది. సో ఈ సింక్కి ఆపోజిట్లో మనకి బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. సో ఇది కామన్ బాత్రూమ్, కామన్ సింక్ కూడా అనుకోవచ్చు. సో కామన్ సింక్. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కబోర్డ్స్ ఇవి. సో మిర్రర్ కూడా అటాచ్డ్ వచ్చింది. అండ్ బెడ్ యాజ్ యూజువల్గా హ్యాంగర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్. ఇది కూడా భలే డిఫరెంట్గా ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ బెడ్రూమ్ ఇలా ఉందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి కిచెన్ అన్నమాట. మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో వాషింగ్ మిషన్ కూడా ఉందన్నమాట. 2 వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. అండ్ పైన మనకైతే ఇలా ప్రతి ఒక్క బెడ్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ మనకి సన్ సైడ్ ఉందన్నమాట. సో ఇలా ఇక్కడ కిచెన్లో అయితే మనకి ఇలాగా వెజల్స్ పెట్టేశారు, గిన్నెలు ఇవన్నీ. అండ్ ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. సో ఇక్కడ మనకు చూస్తుంటే ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బాల్కనీ అన్నమాట. అండ్ ఇక్కడ మనకైతే సింక్ వచ్చింది. సో స్టవ్ ఉంది, మనకి వాటర్ ఫిల్టర్ కూడా ఉంది. అండ్ వెజల్స్ ఉన్నాయి, వంట చేసుకోవచ్చు. కెటిల్ కూడా ఉంది, మిక్సర్ కూడా ఉంది. గిన్నెలు అయితే అబ్బా చెప్పనవసరం లేదు, చాలా ఉన్నాయి.
విల్లా ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బోటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ పాండిచ్చేరి బీచ్. ఈలోపు మీరు ఏం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.